అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని తప్పుబడితే తప్పుబడతాం తప్ప, అయోధ్యలో రామ మందిర దొంగతనాన్ని సమర్థించం. నేనే మొట్టమొదట వీడియో చేసిన వాడిని కూడా. ఆ దొంగతనం తప్పు, కంట్రోల్ చేయలేకపోవడం తప్పు. చంపత్ రాయ్ మంచోడే కావచ్చు కానీ ఆయనది జవాబుదారీతనం ఉంటది. అనిల్ మిశ్రా అందుకే పక్కకెళ్ళిపోయారు. అలాగే ప్రభుత్వం 8 మందిని అరెస్ట్ చేసింది. అలాగే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ అంశంలో అన్నది కూడా మాట్లాడుకున్నాం. అలాగని అక్కడ రాముడు లేడనినో లేకపోతే దేవుడు లేడనినో చెప్పారంటే దొంగతనాన్ని అడ్డు పెట్టుకుని నాటకాలు ఆడేవాళ్ళే అన్నది కూడా ఇంతకుముందే మాట్లాడుకున్నాం. సరే, దాని మీద హిందువులు ఎవ్వరూ ఆ దొంగతనాన్ని వెనకేసి రాలేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అదే సందర్భంలో దాని మీద చర్యలు తీసుకోవాలని కూడా కోరుకున్నారు. ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ వాళ్ళతో సహా, హిందుత్వ సంస్థల ఆర్ఎస్ఎస్తో సహా, విశ్వ హిందూ పరిషత్తో సహా. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంటే ఎవ్వరు దొంగతనాన్ని సమర్థించలేదు, దొంగతనం తప్పని అన్నారు. మరి అదే అన్య మతాలకు సంబంధించి జరిగితే ఒక్కడు నోరు మీద పట్టలేదు. 100 కోట్ల రూపాయలు దొంగతనం జరిగింది, అంటే ఇలాగే మిస్యూజ్ అయింది. బహ్రైచ్లో ఉన్నటువంటి సాలార్ మసూద్ గాజీ దర్గా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటిది. స్థానికంగా అక్కడున్న ముస్లింలు అబ్జెక్షన్ రైట్ చేస్తే డబ్బులు తేడా వచ్చినాయి అని అక్కడున్న జిల్లా మ్యాజిస్ట్రేట్ అంటే కలెక్టర్ ఎంక్వైరీ చేస్తే 100 కోట్ల రూపాయలు మిస్ అయినాయి అని తేలింది. దాని మీద మరి సిట్ కావాలని కానీ ఇదేం లేదు. ఇక్కడ సిట్ కావాలని వెంటనే సిట్ వేసింది యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయం తీసుకున్నారు. ఈవెన్ కోర్టుకు వెళ్తే కూడా యాక్షన్స్ జరిగినాయి. ఇక్కడ వచ్చేటప్పటికి తేడా వస్తుంది. అది ఇక్కడ కీ పాయింట్.